ఉన్నారు అండ్ ఎల్ఎంఏ స్టార్స్ మనతో మరికొంతమంది జాయిన్ అయ్యారు. ఇప్పటివరకు కూడా చాలా చక్కగా పాటలు పాడారు. ఇప్పుడు మరికొంతమంది పాటల్ని మనం విందాం. అండ్ సహస్ర మనతో పాటు జాయిన్ అయ్యారు అండ్ ప్రాధాన్య. ఎస్ సహస్ర, సింగింగ్ అంటే ఫస్ట్గా ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నువ్వు సింగింగ్ కెరీర్ స్టార్ట్ చేసావు? అంటే నాకు శ్రేయా ఘోషాల్ గారంటే చాలా ఇష్టం అక్క. అంటే ఆవిడ సాంగ్స్ అవన్నీ నేను చాలా ఎక్కువగా వింటూ ఉంటాను. నైస్. శ్రేయా ఘోషాల్ సాంగ్ పాడతారా? మా ఎన్టీవీ ప్రేక్షకుల కోసం ఏదైనా మీకు నచ్చిన సాంగ్, మీ ఫేవరెట్ సింగర్ కాబట్టి. నాకు నచ్చిన సాంగ్ ఒకటి పాడతాను. ఓకే. శ్రేయా ఘోషాల్ గారిది కాదు. ఓకే, నీ ఇష్టం. ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం, అది ఏదో చెప్పలేనంది ఏవైనం, కలత పడుతోందే లోన, కసురుకుంటోందే నా పైన, తన గుబులు నేను నాది గొలుతాను, కొంచెమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం, ఏదో 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 ఒప్పుకోనంది నా ప్రాణం, అది ఏదో చెప్పలేనంది ఏవైనం. వావ్ సహస్ర, చాలా 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 బ్యూటిఫుల్గా పాడావు. నేనైతే టీవీలో వింటున్నట్టే అలా ఉండిపోయాను. నైస్. ప్రాధాన్య, ఒక మంచి సంక్రాంతి పాట పాడతావా? లాలు దర్వాజలస్కర్ బోనాల్ పండగ కస్తనాని రాకబోతివి, లెక్టికా పూలు బోరికి లబ్బర్ గాజులు తస్తనాని రాకబోతివి, అవుమల్లా బొట్టి చోట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయే తోర్ర. లాలు దర్వాజలస్కర్ బోనాల్ పండగ కస్తనాని రాకబోతివి, లెక్టికా పూలు బోరికి లబ్బర్ గాజులు తెస్తనాని రాకబోతివి. వావ్, చాలా చాలా బాగా పాడారు. అండ్ సింగింగ్ కెరియర్ ఎట్లా స్టార్ట్ అయింది? నీకు ఎవరైనా సింగర్స్ ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఏ ఏజ్లో గురుగారి దగ్గర సింగింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసావు? ఫస్ట్ అమ్మ నన్ను డాన్స్లో జాయిన్ చేద్దాం అనుకుందక్క, కానీ మా తాతయ్య పి బాలబ్రహ్మం గారు మ్యూజిషియన్ అక్క. సో నేను పాడుతుంటే శృతి జ్ఞానం తాళజ్ఞానం అబ్జర్వ్ చేసి తిను పాడగలుగుతుంది, మ్యూజిక్లో జాయిన్ చేయమని అమ్మకి చెప్పారు. సో నాకు 4 years ఉన్నప్పుడు నేను మ్యూజిక్లో జాయిన్ అయ్యాను. అండ్ మా ఇంట్లో మా పెద్దమ్మ పాడతారు, మా పెద్దమ్మ శోభారాణి గారు. పాటలు పాడడానికి మా గ్రాండ్ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తుంటారు, తాతయ్య నానమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ. చాలా బాగా చాలా క్యూట్గా మాట్లాడుతున్నావు ప్రాధాన్య. నువ్వు పాట పాడుతున్నట్టుగానే అలా వినాలనిపిస్తుంది ఎందుకో నువ్వు మాట్లాడుతుంటే నాకైతే. సో ఇంతమంది సింగర్స్ ఉన్నారు, ఎంత చక్కగా పాడుతున్నారంటే తెలుగులో చాలా స్పష్టంగా ఇంత బాగా పాటలు పాడడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ సహస్ర, ఏ ఏజ్లో సింగింగ్ కెరియర్ స్టార్ట్ చేసావు? అసలు ఎందుకు సింగింగ్ కెరియర్ సైడ్ రావాలనిపించింది? అంటే అక్క నేను 2.5 years ఉన్నప్పటి నుంచి నార్మల్గా అలా పాడుతూ ఉన్నాను. 2.5 yearsకి నీకు వచ్చేసిందా? అంటే అంత కాదక్క, అంటే నార్మల్గా చెప్తుండే వాళ్ళు వింటూ పాడేదాన్ని. అలాగా ఒక 6 ఆ ఏజ్లో నేను కర్ణాటిక్ మ్యూజిక్లో జాయిన్ అయ్యాను. కోర శ్రీనివాస్ గారి దగ్గర నేను నేర్చుకుంటున్నాను. సో అలాగా నాకు సింగింగ్ వైపు రావడం, దాని మీద ఇంట్రెస్ట్ ఉండడం, అంటే నా అంతా నేనే మా మమ్మీని జాయిన్ చేయమని అడిగాను. సో నైస్. అలా మమ్మీ నన్ను జాయిన్ చేయండి, నేను సింగింగ్ నేర్చుకుంటా అని చెప్పేసావా? వావ్, ఆ ఏజ్లో అంత ధైర్యంగా వెళ్ళి అడిగారంటే ఓకే. ఎందుకంటే మమ్మీ వాళ్ళు బేసిక్గా చదువుకో స్కూల్కి వెళ్ళి ఇవే కదా మనకు చెప్పేది. సో సింగింగ్ నేను నేర్చుకుంటా అని చెప్పడం అనేది కూడా గుడ్, నైస్. సో అలా వచ్చాను. అవునక్క. సో ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం ఇంకొక సంక్రాంతి పాట మీరందరూ కలిసి పాడితే మాకు మళ్ళీ వినాలనిపిస్తుంది మీ బ్యూటిఫుల్ వాయిస్తోని. చలో స్టార్ట్. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే, అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే, సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే, అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే.
మన ఊరితో సమయానిలా గడిపేయడం ఒక సరదార, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరిపిన దారులెన్నెన్నో, నన్ను మరిపిన దారులెన్నెన్నో, నన్ను మరచిన ఊరులెన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే, అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే, అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. వావ్